ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు. రాజా రామ్మోహన్ రావు పాస్పోర్ట్ ఎట్లా ఉంటుందంటే మురళీమోహన్ అలియాస్ రాజబాబు అని. అంటే ఎప్పుడైనా అడిగారండి వాట్ ఈస్ దిస్ అలియాస్ రాజబాబు అని? ఇక వాళ్ళ ఇష్టం. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ. ఆ రోజుల్లోనే ఆ పాట మీ మీద ఆ రోజుల్లోనే అంటే ఏదో నిగూఢంగా మాట్లాడుతున్నాడు. మీకు ఇద్దరు కూతురు అని చెప్తున్నారేంటి? ఒక కూతురు ఒక కొడుకు అయ్యా. మీకు తెలియకుండా ఇంకో కూతురు కూడా ఉన్నారు. నాకు తెలియకుండా ఈ షోకి తీసుకొచ్చాము మేము. నాన్నగారు ఎప్పుడు అందరితోనూ నాకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులనే చెప్తారు. దట్స్ వాట్ వి బిలీవ్ ఆల్సో. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 50 years ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ నేను అనుకుంటాం నీ 50 years కూడా దగ్గరలోనే ఉన్నట్టు. నాది 45 అయింది సార్. 46లో అడుగు పెట్టావు. అమెరికాలో ఒక స్టేజ్ మీద ఈయన శ్రీరామచంద్రుడు అని చెప్పి ఒక పెద్ద హీరో చెప్పారు. ఆ చెప్పిన హీరో ఎవరు సార్? నాకు ఆరాధ్య దైవం ఆయన. అమెరికాలో స్టేజ్ మీద ఊరుకో, నాకు తెలుసు నేను నీలాగా శ్రీరామచంద్రుని కాదు. రాముని ఏం పిలుస్తారు ఇంట్లో మీరు? ఏమండి అని పిలుస్తాను. అలా కాకుండా ఏమండి అనే పిలుస్తానండి. ఒకే సినిమాని జనరల్గా ఎవరైనా ఒకసారి 2 సార్లు 5, 10, కానీ ఒకే సినిమాని 30 సార్లు చూసారంటే ఏ సినిమాది? ఒక్క సినిమాని 100 సార్లు చూసిన సినిమా కూడా ఉందండి. ఏ సినిమాది? శంకరాభరణం. అది ఏంట్రా ఇంత డబ్బు ఎలా వచ్చింది ఆ సినిమా అనుకున్నాను. ఇక్కడ మీ అత్తయ్య గారికి మీరు బురదలో ఎక్కడో ఆడుకుంటుంటే ఈ అమ్మాయి మన కోడలు చేసుకుంటే బాగుంటది అని ఒక ఆలోచన వచ్చిందంట. నిజమేనా అది? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు బురదలో ఆడుకుంటూ చూశాను నిన్ను అన్న. అమ్మాయి చాలా ఎఫిషియెంట్ లాగా ఉంది, మన కోళ్ళు అయితే అంత బాగుంటుంది అని అనుకున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు. ఆల్రెడీ మీకు సీట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇదంతా కావాలని రాము మొత్తం ప్లాన్ చేశాడు. చిన్నప్పుడు మీ ముగ్గురికి ఒక కోరిక ఉండేదంట కదా, నేను పెద్ద అయిన తర్వాత నేను ఇదవుతాను అంటే నేను పొలిటీషియన్ అవుతానని చిన్నప్పుడే మా పేరెంట్స్కి చెప్పేదాన్ని. మా సెకండ్ సిస్టర్ మెడికల్ ప్రొఫెషన్ ఓకే, అండ్ థర్డ్ సిస్టర్ నేను ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంటాను అని. అత్తమ్మని ఏమని పిలుస్తారు? అమ్మ. అమ్మ. ఎలా ఉంటుంది బాండింగ్? అమ్మ ద ఫౌండేషన్ ఫర్ దిస్ ఫ్యామిలీ అండి. మేమందరం ఇలా ఉన్నాము అంటే ఆవిడ. ఇప్పుడు మీకు నేను 2 ఐటమ్స్ చూపిస్తాను. అది ఈ రోజు నుంచి మీరు తినకూడదు. ఓకే, ఈ వద్దంటే అట్లా ఇది చాలా ఇష్టం. మా ఆలీకే ఇచ్చిన మాట కాబట్టి తప్పిన మాట. ఎవరికైనా మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ ఉన్న రాజకీయాలు చేయాలి అంటే